సింహాచలం ఆలయ ఘటనపై ఐఏఎస్ ఆర్ఎన్బి ఎండోమెంట్ అధికారులతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ఆనం. ప్రకృతి వైపరీత్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. గోడ కూలడంలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా సహించేదే లేదన్నారు. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు వస్తారని తెలిపారు మంత్రి. మృతుల కుటుంబాలలో అర్హత ఉన్న వారికి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. బాధాకరమైన సంఘటన ఈరోజు 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది. కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతలి వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం, ఆ పడిపోయే సమయంలో అక్కడ 300 రూపాయల క్యూ లైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక 3 క్షతగాత్రులు అయ్యారు. ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరుగున్నా ఆ వ్యవస్థల్లో కాంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు. మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా ఆర్ఎన్బి శాఖలో ఎవరున్నారో వారు ఉంటారు. దురదృష్టకరమైన